హలో ఫ్రెండ్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్లో మీరు పర్సనల్ లోన్ కోసం ట్రై చేస్తున్నారా? వాళ్ళు అప్ టు 2 lakhs వరకు పర్సనల్ లోన్ ఇస్తున్నారు. మీ సిబిల్ స్కోర్ని బట్టి మీకు ఎంత లోన్ వస్తుందో మీరు అప్లై చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు మీకు లోన్ ప్రొవైడ్ చేస్తారు. నేను 66,000 అమౌంట్ లోన్ని పర్సనల్ లోన్గా తీసుకున్నాను. దానికి ప్రాసెస్ ఏంటో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫస్ట్ మనకి ఆథెంటికేషన్, ఫిల్ అప్లికేషన్ ఫామ్ అండ్ సక్సెస్, ఈ 3 స్టెప్స్ మనం చేసేస్తే మనకి వాళ్ళు లోన్ ఎంత కావాలో ప్రొవైడ్ చేస్తారు మన సిబిల్ స్కోర్ని బట్టి. ఇక్కడ మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి, మరి డేట్ ఆఫ్ బర్త్ ఆర్ సిఆర్ఎన్ అంటే మన యాప్లో మనం లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే అక్కడ సిఆర్ఎన్ నెంబర్ ఉంటుంది. మనం సిఆర్ఎన్ నెంబర్ అయినా సరే డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంటుంది, క్యాప్చా ఎంటర్ చేసేసి నెక్స్ట్ క్లిక్ చేసేసేయండి. ఇది యాక్చువల్గా అప్లికేషన్ ప్రాసెస్. లేదు అంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, యాప్ యూస్ చేస్తుంటే యాప్ ఓపెన్ చేసి ఒకసారి లాగిన్ అవ్వండి. లోపలికి వెళ్ళిన తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్లో అక్కడ లోన్ అండ్ కార్డ్ ఆఫర్స్ ఉంటుంది. నాకు ఆల్రెడీ నేను ఏం అప్లై చేసుకోకపోయినా వాళ్ళు నాకు పర్సనల్ లోన్ 66,000 అప్ టు ప్రొవైడ్ చేశారు. సో నేను అది అవైలబుల్ చేసుకుంటున్నాను. పర్సనల్ లోన్ మీద క్లిక్ చేసి అవైల్ నొక్కాను. ఇక్కడ ఏంటంటే లోడింగ్ అవుతుంది. ఇలా వస్తుందండి ఇంటర్ఫేస్, ఒకసారి చూడండి జాగ్రత్తగా. నాకు 66,000 అమౌంట్ పర్సనల్ లోన్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ లోన్ అమౌంట్ 66,000. ఇక్కడ మీరు కర్సర్ మూవ్ చేసిన దాన్ని బట్టి తక్కువ ఎక్కువ అవుతుంది. నాకు 10,000 నుంచి 66,000 లిమిట్గా నాకు లోన్ ఇచ్చారు. నెక్స్ట్ టెన్యూర్ కూడా 6 months నుంచి 36 months వరకు మనం పెట్టుకోవచ్చు. ఈఎంఐ 2,659 ఛార్జ్ అవుతుంది. 26% పర్ యానం క్యాలిక్యులేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీ 2,142 ప్రాసెసింగ్ ఫీ తీసుకుంటున్నారు. మనకి లోన్ ప్రతి నెల 2,659 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. నేను 36 నెలలు చూస్ చేసుకున్నాను. ఇక్కడ కీ ఫీచర్స్ ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్లో 2,675 ఈఎంఐ, ప్రొసీడ్ విత్ కవర్, ప్రొసీడ్ వితౌట్ కవర్ అని ఉంది. ప్రొసీడ్ విత్ కవర్ అంటే ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ టైప్. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అని కాదు, మనం ఒకవేళ నేను సపోజ్ 2 yearsలో ఏదైనా యాక్సిడెంటల్ డెత్ అయితే నాకు లోన్ కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రొసీడ్ విత్ కవర్, అది 390 రూపీస్ పర్ యానం ఛార్జ్ చేస్తున్నారు. అంటే మన ఈఎంఐ మామూలుగా 2,659 ఈఎంఐ కదా, ఒక 16 రూపీస్ నెల ఎక్కువ కడితే మనకి లోన్ అనేది లోన్లో ఈఎంఐలో అనేది 2,675 ఛార్జ్ చేస్తారు. అది మనకి ప్రొసీడ్ విత్ కవర్. నేను ఇక్కడ ప్రొసీడ్ వితౌట్ కవర్ నొక్కాను. నేను చూస్ చేసుకోలేదు. మీరు ఒకవేళ చూస్ చేసుకుంటే కూడా ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ నామినీ నేమ్, మీరు సింగిల్ అయితే మీరు మీ మమ్మీ నేమ్ కానీ మా మదర్ కానీ ఫాదర్ నేమ్ కానీ ఎంటర్ చేయండి. మీరు మ్యారీడ్ అయితే మీ హస్బెండ్ నేమ్ నామినీగా పెట్టుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి. అవి లేదు, నేను ప్రొసీడ్ వితౌట్ కవర్ క్లిక్ చేశాను. డైరెక్ట్ ఈఎంఐ అనేది ఆటో డెబిట్ అవుతుంది, మన అకౌంట్ నెంబర్ కానీ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం టోటల్ అమౌంట్ ఎంత పే చేస్తామంటే 95,724. టోటల్ ఇంట్రెస్ట్ 29,000 ఛార్జ్ చేస్తున్నారు. ఇదంతా ప్రాసెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ పర్పస్ అడుగుతారు. నేను ఇక్కడ పర్సనల్ ఎక్స్పెన్స్ అని చూస్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీరు అక్కడ హాలిడే లోనా, పర్సనల్ ఎక్స్పెన్సా, హోమ్ ఇంప్రూవ్మెంటా, పర్చేస్ ఆఫ్ అసెట్, మీరు ఏదైనా చూస్ చేసుకోండి. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో అది చూస్ చేసుకోండి. నేను పర్సనల్ ఎక్స్పెన్సెస్ అని చూస్ చేసుకున్నాను. తర్వాత స్క్రోల్ చేసేసాను, కింద నెక్స్ట్ మీద క్లిక్ చేసేసాను. నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేసరికి ఇలా వస్తుందండి. ప్లీజ్ కన్ఫర్మ్ ద ఫాలోయింగ్ కీ ఫ్యాక్ట్స్, లోన్ డీటెయిల్స్. ఇక్కడ మనకి లోన్ ఎంత చూపిస్తున్నారు చూడండి, 66,000. ఈఎంఐ అమౌంట్ 2,659. నెక్స్ట్ టోటల్ అమౌంట్ పెయిడ్ 95,724. 26% పర్ యానం, 29,724 ఇంట్రెస్ట్ అవుతుంది. 5th Mayకి మనకి ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. 36 months టెన్యూర్. నాన్ రిఫండబుల్ ట్యాక్స్ ప్రాసెసింగ్ ఫీ 2,142. స్టాంప్ డ్యూటీ 200 ఛార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది ఓవర్ డ్యూ ఇంట్రెస్ట్ అండి. 3% ఆఫ్ ఓవర్ డ్యూ అమౌంట్ కంపౌండెడ్ మంత్లీ ఆన్ ద అమౌంట్ డ్యూ. ఓవర్ డ్యూ అనేది మనం ఒకవేళ సరిగ్గా కట్టకపోతే ఛార్జెస్ లాగా 3% ఛార్జ్ చేస్తారు. ఫోర్క్లోజ్ ఛార్జెస్, మీరు లోన్ ఫోర్క్లోజ్ చేసుకోవాలి అంటే 4% ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ ఇలా ఇవన్నీ ఓకే అయిన తర్వాత స్క్రోల్ చేసిన తర్వాత అక్కడ మీకు నెట్ అమౌంట్ 63,658 మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. అక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేయగానే అక్కడ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి, అది కూడా క్లిక్ చేసేసేయండి. అగ్రీ అండ్ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసేసేయండి. తర్వాత కింద మీకు వాట్సాప్లో నోటిఫికేషన్స్ రావాలని అడుగుతుంది, అది కూడా క్లిక్ చేసేసేయండి. తర్వాత ఇంకొకటి ఉంది, అది కూడా క్లిక్ చేసేసి మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఆర్ఎం నేమ్ అంటే
వీళ్ళు కోటక్ మహీంద్రా బ్యాంకులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏజెంట్ మనకి కాల్ చేసి మీకు ఇలా లోన్ వచ్చింది మీరు ప్రాసెస్ చేసుకోండి అని చెప్తారు. వాళ్ళ నేమ్ మెన్షన్ చేయడం అనమాట. లేదు వాళ్ళు ఎవరు చెప్పకుండానే మీరు చేసేసుకున్నారు అంటే ఆర్ఎం నేమ్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. అది అలా మొత్తం కిందికి స్క్రోల్ చేసేసి ఆర్ఎం నేమ్ ఆర్ఎం కోడ్ అవి చూస్ చేసుకోకపోయినా పర్వాలేదు, మీరు డిసెలెక్ట్ చేసేసుకుంటే అయిపోతుంది. చేసేసుకున్న తర్వాత మీ అడ్రస్ అడుగుతారు. మీ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. అడ్రస్ 1, అడ్రస్ 2 మీరు మీ ఏ అడ్రస్లో ఉంటారో ఆ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేసేసేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసేసరికి ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసేసి మళ్ళీ సబ్మిట్ చేసేసేయండి. అయిపోయింది, లోన్ ప్రాసెస్ అయింది. ఇది అయిపోయింది. కాసేపు లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయ్యి ఇలా ఇంటర్ఫేస్ వస్తుందండి. కంగ్రాచ్యులేషన్స్, యువర్ టాప్అప్ ఆన్ పర్సనల్ లోన్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ విల్ బి డిస్బర్స్డ్ ఇన్స్టాంట్లీ అని వస్తుంది. లోన్ అమౌంట్ 66,000, నెట్ లోన్ అమౌంట్ 63,658, ఈఎంఐ ఇంత, ఈఎంఐ డేట్ మెన్షన్ చేశారు, మన అకౌంట్ ఏ అకౌంట్ నుంచి డిడక్ట్ అవుతుందో ఆ అకౌంట్ మెన్షన్ చేశారు, సేవింగ్ అకౌంట్. అంతే అండి. ఇప్పుడు లోన్ వచ్చిందా లేదా మీకు కన్ఫర్మేషన్గా నేను మళ్ళీ యాప్ విజిట్ అయ్యి అవైలబుల్ బ్యాలెన్స్ని నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ కోటక్ బ్యాంక్ ఓపెన్ చేశాను. ఇదిగోండి అవైలబుల్ బ్యాలెన్స్ 63,659, ఆల్రెడీ 1 రూపీ ఉంది. 63,658 ఇది నాకు వెంటనే 1 మినిట్లో అకౌంట్లోకి మనీ క్రెడిట్ అయ్యాయి. నేను కావాలంటే మీకు డౌట్గా ఉంటే లాస్ట్ 10 ట్రాన్సాక్షన్స్లో కూడా చూపిస్తాను. డేట్ చూడండి 25th April. ఇంతే అండి. ప్రతి నెల 36 months లోన్ పే చేసేసుకోవాలి. ఇది ప్రాసెస్. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.